జయప్రదం చేయండి, జయప్రదం చేయాలి. విద్యా విభాగం రేపు జరిగే 28వ తారీఖు ర్యాలీని జయప్రదం చేయండి. 28వ తారీఖు జరిగే విద్యా ర్యాలీని జయప్రదం చేయండి. 28వ తారీఖు జరిగే రేపు 28వ తారీఖు జరిగే విద్యా యువజన ర్యాలీని జయప్రదం చేయండి. రేపు జరిగే 28వ తారీఖు జరిగే విద్యా ర్యాలీని జయప్రదం చేయండి. రేపు జరిగే ర్యాలీని వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మెగా డిఎస్సి పేరుతో ఓ రంగం చెప్పాలంటే పెద్ద జోదం ఆడింది. అంటే ఎందుకు జోదం ఆడిందంటే రాష్ట్ర వ్యాప్తంగా 65,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే పేరుకు మెగా డిఎస్సి అని చెప్పి పిలుస్తూ 12,000 ఉద్యోగాలు మాత్రమే పిలుస్తూ జరిగింది. ఈ 12,000 ఉద్యోగాల్లో కూడా 5,000 ఉద్యోగాలు కూడా ఏని పరిస్థితి. ఈ 5,000లో కూడా మళ్ళా స్పోర్ట్స్ కోటాలో తీస్తే పూర్తిగా అవకతవకలు జరిగిన వాళ్ళ యొక్క సొంత కార్యకర్తలకి వేసిన ఉద్యోగాలు పిలిచిన పరిస్థితి కూడా. ఇవాళ మనం మెగా డిఎస్సి పేరుతో 65,000 ఉద్యోగాలు ఉంటే పిలిచింది 5,000. 5,000లో కూడా పూర్తిగా వాళ్ళ యొక్క కార్యకర్తలకే ఎక్కువ పర్సెంట్ వేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మెగా డిఎస్సి మీద పెద్ద ఉద్యమం చేయవలసిన బాధ్యత చాలా స్టూడెంట్స్ మీద ఉంది. అలాగే మెగా డిఎస్సి రాసిన వాళ్ళ మీద కూడా ఉంది. అలాగే చూసుకుంటే ఇవాళ ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఏంటంటే చదువుకున్న ప్రతి విద్యార్థికి ఆ రోజు ఏం చెప్పలేదు, మీకు తెల్ల కార్డు ఉండాలి, 3,000 రూపాయలు 300 రూపాయలు బిల్ రావాలి, ఏం చెప్పలా. స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు పిల్లలు ఉంటే. ఇవాళ ఏమైంది అది అన్నాం మేము ఆ రోజు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చాం మేము. అది కాదు, చదువుకున్న స్కూల్కి వెళ్తా ప్రతి విద్యార్థికి ఇస్తా అన్నారు వృత్తి 15,000 రూపాయలు. అది ఇవ్వలా. ఈరోజు ప్రతి ఒక్క అప్పు చేసింది కూడా ఇవాళ నిన్న పార్లమెంట్లో చూసాం మనం. 6 లక్షల కోట్ల రూపాయలే మన రాష్ట్రానికి అప్పులు వచ్చినాయి అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది మటుకు 23 లక్షల కోట్లు తీసుకొచ్చాం మేము. తీసుకొచ్చడం వల్ల యువతకి విపరీతమైన 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. మనం ఆ సచివాలయ ఉద్యోగాలు కానీ పర్మనెంట్ ఉద్యోగాలు కానీ 2,50,000 ఉద్యోగాలు వేస్తేనే సుమారుగా వార్డుకి 4-5 ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. సుమారుగా ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చింది. ఇవాళ వీళ్ళు చెప్పే 25 లక్షల ఉద్యోగాలంటే ఎన్ని ఉద్యోగాలు రావాలి? ఇప్పుడున్న వాళ్ళ కుటుంబాల్లో ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా ఈ 2.5 సంవత్సరాలని అడుగుతున్నా. ఇప్పుడు మా సంగతి తీసేయండి, ప్రెస్ రిపోర్టర్లు మీరే ఉన్నారు, దగ్గర 50 మంది. మీ కుటుంబాల్లో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా అంటే మేము అబద్ధం ఆడితే ఆడొచ్చు, ప్రెస్ రిపోర్టర్లు మీరు అబద్ధం ఆడరు కదా. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడైంది? వీళ్ళు చెప్పే 6 లక్షల కోట్లు అయితే వీళ్ళు చెప్పేది 23 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఈ 19 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి, ఎవరి జేబులోకి వెళ్ళి అని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. మూడా చైర్మన్ గారు, ముఖ్య విషయం ఏంటంటే రేపు 28వ తారీఖున రాష్ట్రంలో విద్యార్థుల యొక్క సమస్యల మీద మళ్ళీ అనేక సమస్యల మీద మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు 28వ తారీఖున పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా లక్ష్మీ ట్యాగి సెంటర్ వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్కి వెళ్ళి మనం ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం మళ్ళా విద్యార్థుల పట్ల ఇవ్వాల్సినటువంటి ఒక ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. 2.5 సంవత్సరాలు అధికారంలో వచ్చి అయినా కూడా ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా మనకి నిరుద్యోగ భృతి గెలవగానే 3,000 రూపాయలు ఒక విద్యార్థికి ఇస్తానని చెప్పారు.
ఒక విద్యార్థికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా చూసుకున్నైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా ఇవాళ మనం సిబిఐతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి కమిషన్ వేయించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ అమ్మఒడి అని చెప్పి మొన్న 2 రోజుల క్రితం వేసినటువంటి అమ్మఒడిలో చూసినట్టయితే ఇంటికి 2 ఇచ్చాను, ఇంటికి 3 ఇచ్చాను, 5 ఇచ్చాను అని పేరుకి చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మళ్ళీ కనీసంగా ఈ రోజున వార్డుకి 100 చొప్పున ఇవాళ కోసేయడం జరిగింది. 300 ఉన్నటువంటి ఎలిజిబుల్ అని చూపించడం, లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఇన్ఎలిజిబుల్లో చూపించారు. అదే విధంగా ఇప్పుడు వారు లోగడ ఈ విధమైనటువంటి లేదు. అంటే వాళ్ళు ఎగస్ట్రాగా ఇచ్చింది ఒక 20 మందికో 30 మందికో ఉంటే వాళ్ళు చెప్పినట్టు విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని తీసేసి ఒక 70 వరకు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు చెప్పేటువంటి మాయ మాటలు ఇవన్నీ కూడా వింటున్నారు. మీరు ఏమని చెప్పి ఎన్ని మోసాలు చెప్పి ఎన్ని మాటలు చెప్పి ఎంత దగా చేసి ఈ రోజున మీరు ఒక మంచి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వాన్ని ఈ రోజున మీరు నాశనం చేసేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మెగా డిఎస్సిలో ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినో తెలీదు. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా నిన్న ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ కూడా నైతిక బాధ్యత వహించి లోకేష్ కూడా డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద ఆయన కూడా ముందుగా రాజీనామా చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగపతి ఈ 3 అంశాలు ప్రభుత్వం అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. క్యాలెండర్ తేదీలు మారినాయి కానీ ఈ రోజు వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. రెండో అంశం నిరుద్యోగపతి అన్నారు, నెలకు 3,000 అన్నారు. దాదాపు ప్రభుత్వం వచ్చేసి 28 నెలలు అవుతుంది. దగ్గర నెలకు 3,000 వేసుకుంటే ఒక్కొక్క నిరుద్యోగ వృద్ధికి 3,000 చొప్పున 84,000, దగ్గర ₹1,00,000 ఒక విద్యార్థికి రావాలి. నిరుద్యోగ మీరు పెట్టుకున్న ప్రాతిపదికన ఇమీడియట్ గా ఆ 3,000 నిరుద్యోగ వృద్ధిని వెంటనే విడుదల చేయండి. మెగా డిఎస్సి అయితే అసలు ఇక దగా డిఎస్సి అనే ఒక పేరు వచ్చేసింది. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు గనక ఏ తప్పు చేయలేదని మీరు నమ్మితే ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ వేసి మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది ఎప్పుడు తప్పు చేయలేదని నిరూపించుకోండి. ఆ భయం లేకుండా ఆ చిత్తశుద్ధిని మీరు వెంటనే నిరూపించుకోవాలి. మీ సహచర మిత్ర పార్టీ అయిన ఎన్డీఏ కూటమిలో ఢిల్లీ జంతర్ మంతర్లో నీటి పరీక్షల లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అలాగే లోకేష్ గారు ఈ అక్రమాలు, డిఎస్సిలో జరిగిన అక్రమాలు, నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్, మీరు విద్యార్థులకి ఏమీ చేయట్లేదు, ఏమీ చేయకుండా దీనికి కూడా మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఒక ఉదాహరణగా తీసుకుని మీరు కూడా తక్షణం రాజీనామా చేయాలని ప్రథమంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున కోరుతున్నాం. లాస్ట్ అంశం, మీరు మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటలేదు. మీరు ఇంటింటికి తిరగండి, గ్రామాన తిరగండి, మీకు డైరెక్ట్ గానే చెప్తారు మాకు ఇవి అందట్లేదు, ఇవి రావట్లేదు, ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. మీరు గనక ఈ కనువిప్పు తెచ్చుకుని మీ మంత్రులు, మీ పాలకులు మొత్తం కళ్ళు తెచ్చుకుని కనుక మీరు చెయ్యకపోతే విద్యార్థి లోకం మిమ్మల్ని క్షమించదు. కంపల్సరీ విద్యార్థి లోకానికి మీరు సమాధానం చెప్పాలి. ఏ పోరాటమైనా ఏదైనా విద్యార్థులు తలుచుకుంటే కోటలు అన్ని మేడలు వణిగిపోయాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ కాదు. మీకు టైం ఆసన్నమైంది, దిగిపోయే టైం ఆసన్నమైంది. దీన్ని హెచ్చరికగా భావించి